సర్కార్ జాబ్ చేసినా ప్రైవేట్లో చేసినా కంపెనీలో చేసినా ఆఫీసులో చేసినా దానికింత ఏజ్ అని ఉంటుంది. అప్పటికే శాత కాకుండా అవుతారు. చిన్నగా మతిమర్పు వస్తుంటుంది. అచ్చుడు పోవుడు తిప్పలవుతుంది. నిమ్మలంగా ఇంత తిని ఇంటికాడు ఉండాలని గా రూల్ తెచ్చిండ్రు. ఏ కొలువుకు తీసుకున్నా పక్క అమలు చేస్తాండ్రు కూడా, ఒక్క రాజకీయంలో తప్ప. 75 वर्ष की साल जब उड़ी जाती है तब उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने दो. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ ఏమన్నాడో సంజయిందా? 75 ఏండ్లు రాగానే రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి పదవులు ఇడిచిపెట్టి పెద్దరికం చూపించుకోవాలన్నట. ఈ ఎవల గురించి అన్నాడో తెలియదు గాని పక్కా మోడీ సార్ గురించి అని అయితే ప్రచారం నడుస్తుంది. ఇంకో 2 నెలలైతే ప్రధానమంత్రి సార్కు 75 ఏండ్లు పడతాయి. రాజీనామా చేయమని సీదా చెప్పకుండా గిట్ల అన్నాడనేది ప్రతిపక్షాల మాట. గమ్మత్ ఏందంటే మోహన్ భగవత్ సార్ది సుత సేమ్ ఏజీ. ఈ లెక్కన ఆర్ఎస్ఎస్ పెబ్బ పదవిలకెళ్లి సారు దిగుడు ఖాయమైనట్టే. ఏ ఇద్దరు సందుకలు చదువుకొని ఓన్రి అని పడనోళ్ళు ఎడ్డిస్తాన్రు. అయితే ఫస్ట్ కాంచెల్లి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక్క తొవ్వల నడుస్తుండేటి. ఈ నడమ పురి గలుస్తలేదట. గందుకే పెద్ద మనిషికి ఇట్లా అన్నాడేమో. అయినా సర్కార్ కొలువులకు ఇంత ఏజ్ అని ఉంటది గాని రాజకీయాలకు ఏముంటది చెప్పుండ్రి. ఎంత అనుభవం ఉంటే అంత సీనియర్ లెక్క చూస్తారాయే. పూరగా శాతగాక ఇంట్లో కూసున్నా పదవిస్తామంటే సట్నలేసురుకొస్తారు. దాని పవర్ అట్లుంటది మళ్ళా.